ఎవరంటే కోపం వస్తది ఈళ్ళకి గానీ, నెక్స్ట్ ఇంకా 'ఎల్‌కే' అనే టైటిల్స్ గూడా ఒక 10 సంవత్సరాల తర్వాత నార్మలైజ్ అయిపోతాయి. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం ఇట్లాంటి టైటిల్ పెడతారంటే ఎవరు ఊరుకునేవాళ్ళు గాదు. ఇప్పుడు పెద్ద భయంకరమైన ఔట్‌రేజ్ ఏం రావట్లేదు దీనికి సంబంధించి. వచ్చినా మేబీ సైలెంట్ అయిపోద్ది. కంటిన్యూ అయిపోవచ్చు. సెన్సార్ బోర్డ్ యాక్సెప్ట్ చేస్తదా లేదా ఈ టైటిల్‌ని నాకైతే తెలీదు గానీ, యాక్సెప్ట్ చేయకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాడుక భాషలో దాన్ని చాలా ప్రతి చోట వాడేస్తున్నాం. సినిమాల ద్వారా లేకపోతే ఈ 'జబర్దస్త్' లాంటి పనికిమాలిన షోల ద్వారా మనం నార్మల్‌గా మాడుకునే చోట దాన్ని వెరీ నార్మల్ వాడుక భాషలోకి దాన్ని తీసుకొచ్చేసాం. తీసుకురావడమే తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని ఎగ్జాక్ట్ అర్థం ఏంటంటే, ఎవరినైతే మనం దొంగ నా కొడుకు అని అంటున్నామో, ఆ వ్యక్తి యొక్క మదర్‌ని మనం హేళన పరుస్తున్నట్టు, ఆ వ్యక్తి యొక్క మదర్‌తో మనం సెక్స్ చేసినట్టు, ఒక ప్రాస్టిట్యూట్ లాగా ట్రీట్ చేసినట్టు, అలాంటి ఒక వేశ్యకి పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి, ఆ వ్యక్తిని మనం వాడు ఆ నా కొడుకులోంచి ఆ నా కొడుకు మామూలోడు కూడా దొంగ నా కొడుకు అనేది బేసిక్‌గా వచ్చింది. సరే దాని తర్వాత ఆ మీనింగ్‌తోనే అంటున్నామా? ఆ మీనింగ్‌తో మనం వాడట్లేదు కదా దాన్ని. ఎవరన్నా ఈడు పెద్ద జాదుగాడురా అని చెప్పి అనడానికి వాడుతున్నాం కదా అంటే కరెక్టే. కానీ జాదువుగాడు అనట్లేదుగా. వాడొక దొంగరా అనట్లేదుగా. వాడిని కించపరచడానికి కోసం వాడి మదర్‌ని నేరుగా మనం టార్గెట్ చేసినటువంటి ఒక వర్డ్ అది. మనం ఇనీషియేషన్‌లోనో, మన ఇంటెన్షన్‌లోనో అది లేదు కదా అని చెప్పి అది రాంగ్ అయిపోద్ది. రేపొద్దునంటే ఇప్పుడు కూడా మనం ఎల్‌కే వర్డ్‌ని కూడా వాడి మదర్‌ని కించపరచాలని వాడట్లా. వాడిని తిట్టడం కోసం వాడేస్తున్నాం చాలా ఈజీగా. సో, కానీ అల్టిమేట్‌గా దాని మీనింగ్ అయితే అదే కదా! రోడ్డు మీదకెళ్ళి నువ్వు ఒక సీఎంని తిట్టగలవా ఆ మాట? ఒక ఎమ్మెల్యేని తిట్టగలవా ఆ మాట? నువ్వెళ్ళి ఒక పోలీసోడిని అనగలవా దొంగ నా కొడుకు నువ్వు అని అనలేం కదా! వాడెందుకు ఊరుకుంటాడు అంటే లేకపోతే తెలియని వ్యక్తులని ఎన్ని అలగనమో మన ఫ్రెండ్స్‌లో మనం అనుకుంటాం గానీ, సో, అల్టిమేట్ మీనింగ్‌ని అర్థం చేసుకోవాలి. వాడుక భాషలోకి వచ్చినంత మాత్రాన ఒక అతిపెద్ద బూత్ అనేది నార్మల్ థింగ్ అయిపోదు. మన ఇంట్లో ఆడవాళ్ళను, మన అమ్మలను, మన భార్యలను గౌరవించుకోకుండా అవమానపరచడం కోసం తీసుకొచ్చిన పదాన్ని చాలా క్యాజువల్‌గా వాడేస్తూ, ఇది పెద్ద నార్మలైజ్డ్ వర్డే కదా అని వాడడమే బయట దరిద్రం అంటే దాన్ని తీసుకొచ్చి సినిమా టైటిల్ పెట్టారు. ఎంత అంటే నాకు చాలా ఇష్టం 'మౌలి' అంటే. యూట్యూబ్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఒకప్పుడు 'మౌలి' వీడియో ఇప్పటికీ కూడా బోర్ కొడితే 'మౌలి' ఆ ఫుడ్ వీడియోలు ఉంటాయి కదా! ఆహ్, ఒక మావయ్య, ఇంకో మావయ్య టైపు ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే అసలు ఎంత కామెడీ ఉంటాయో 'మౌలి' వీడియోలు. ఐయామ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ 'మౌలి.' అట్లాంటి ఒక పెద్ద యూపీఎస్ ఉంది కదరా బాబు మీకు సినిమాకి. 'మైత్రి మూవీ మేకర్స్' తోపెస్ట్ మూవీ మేకర్స్. వాళ్ళకి ఏముంది ప్రమోషన్‌కి బోలెడు ఐడియాలుంటాయి. అట్లాంటిది క్యాచీగా ఉండాలనో, జనాల్లోకి ఈజీగా వెళ్ళాలనో ఎన్నో ప్రయత్నాలు చేసుకోవచ్చు. టైటిల్ ఇంకా మంచిది పెట్టుకోవచ్చు. ఇంత దిగజారిపోవాలా అని అనిపించింది నాకైతే ఆ టైటిల్ చూసిన తర్వాత. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.